క్రైస్త లార్డ్ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది. అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. వారి గాయములు కట్టువాడు. అవును, దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో స్తుతిస్తున్నప్పుడు, ఆయన్ని ఘనపరుస్తున్నప్పుడు, ఆయన మనకు తోడుగా ఉండి, మన చెదిరిన గుండెలను బాగు చేసే దేవుడు. మనకు జరిగిన కష్టాన్ని, బాధని అనే ఆ గాయాన్ని మానిపే దేవుడు. కాబట్టి దేవాది దేవుడు, ఇజ్రాయేలు దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఆయన మనల్ని స్వస్థపరిచి, మనల్ని బాగు చేసే దేవుడు. అటువంటి దేవుని సన్నిధిలోకి ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాధిరాజ, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. కృప కలిగిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కనికర సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణా కటాక్షములు కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, గతించిన కాలమంతా దేవా, అయ్యా ఇదిగో నీ మేళ్లతో, నీ ఆశీర్వాదం, నీ ఉపకారములతో దేవా మమ్మల్ని ఇదిగో తని రెక్కలేలో భద్రపరిచి దేవా, నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ దేవా, నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా, నీ పాదాల చెంత చేరడానికి దేవా, నిన్ను స్తుతించడానికి దేవా, ఇదిగో నిన్ను కీర్తించడానికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఈరోజు జరగబోయే ఆరాధన అంతటి నీ చేతికి అప్పగిస్తున్నాను. అవునయ్యా, ఇదిగో తండ్రి, స్వస్థత ఆరాధనగా దేవా, దీన్ని నీ కొరకు ఏర్పాటు చేసిన వాడా, మా కొరకు ఏర్పాటు చేసిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, యేసు నామములో స్వస్థత కలుగుతుందయ్యా. యేసు దేవా, ఇదిగో తండ్రి, యేసు రక్తములో దేవా మాకు స్వస్థత కలుగుతుందయ్యా. అయ్యా, ఇదిగో నీ మాట చెప్పునే దేవా మాకు స్వస్థత కలుగుతుందయ్యా. అవునయ్యా, ఇదిగో నీ యందు విశ్వాసముతో దేవా మాకు స్వస్థత కలుగుతాదని దేవా, నీ పాదాల చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను దేవా జ్ఞాపకం చేసుకుని దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మాకు కావాల్సిన ఆత్మీయ స్వస్థత దాయిచ్చేయమడొచ్చున్నాను. శారీరక స్వస్థత దాయిచ్చేయమడొచ్చున్నాను. మానసిక స్వస్థత దాయిచ్చేయమడొచ్చున్నాను. ఆర్థిక స్వస్థత దాయిచ్చేయ అయ్యా, ఇదిగో తండ్రి, మా హృదయంలో కలిగిన ప్రతి గాయాన్ని నువ్వు మానిపోయి గొప్ప దేవుడవయ్యా. అవునయ్యా, అటువంటి స్వస్థత మాకు దాయిచ్చేయబడుచున్నారయ్యా. నీ పాదాల చెంత చేరి దేవా, నీ మాట విని దేవా, నీ మాట యందు విశ్వాసముతో దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా, అయ్యా మా జీవితాల్లో దేవా స్వస్థత శీఘ్రముగా కలుగజేయబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీవు తప్ప మాకెవరున్నారయ్యా. అయ్యా, ఆకాశముందు నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా. నీవే ఆశ్రయ దుర్గముగా దేవా, నీవే బలమైన దేవ దుర్గముగా దేవా, నీ పాదాల చెంత చేరి దేవా, దేవా ఇదిగో నిన్ను ఆరాధించే కృపను నాకు మాకు అందరికీ అనుగ్రహించిన వాడా, మరి ఒక్కసారి ఈ ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. నీవే పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో దేవా ఈ ఆరాధన అంతటి నింపి దేవా, వినుచున్న ప్రతి ఒక్క హృదయాల్లో దేవా, అయ్యా ఇదిగో తండ్రి, ప్రవహిస్తున్న నీ స్వరములో దేవా, అయ్యా ఇదిగో నీ జీవాన్ని ఉంచి దేవా స్వస్థత దాయిచ్యమడొచ్చున్నానయ్యా. రాజాది రజానికే వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఈ సాయంకాలపు ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నా. ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా పరమా జీవం నాకు నీవా, తిరిగి లేచిన నాతో నుండి అనే పాట పాడుకుంటూ రాజాదిరాజుని గణపడతాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరం నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పో. నిరంతరం నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు
శాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. శాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. శరీరము లాగినను లోబడకాని వెళ్ళేదను. శరీరము లాగినను లోబడకాని వెళ్ళేదను. చాలును హల్లెలూయా చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితం చాలు. భయాలలో పరుండ జయును. శాంతి జలము చెంత నడిపించను, పాక్షిక భయాలను పరుండ జయును. శాంతి జలము చెంత నడిపించను. ప్రాణము తృప్తి పరచు కాపాడు అనుశ్రము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో నన్ను విడచినను. శరీరము కుళ్ళి కృషించినను. నరులందరూ నన్ను విడచినను. శరీరము కుళ్ళి కృషించినను. ఐశ్వర్యం విరోధి వలె నన్ను విడచినను. ఐశ్వర్యము విరోధి యేసు చాలును. చెప్పారు కదా, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా జీవితం యేసు చాలు. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుట. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుట. నడిపించును మరలా వచ్చి వేసుకొని పోవు. నన్ను నడిపించును మరలా వచ్చి వేసుకొని పోవును. యేసు చాలును హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలు. అవునయ్యా మా జీవితాల్లో దేవా నీవు తప్ప మాకెవరున్నారయ్యా. ఆకాశమందు దేవా నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా. నీవే మా ఆశ్రయ దుర్గముగా దేవా, నీవే మాకు ఆధారముగా దేవా. అయ్యా ఇదిగో తండ్రి మేము శ్రమలో మొర్రపెట్టినప్పుడు దేవా మా ప్రార్థన ఆలకించి దేవా మమ్మల్ని చూచుచున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని రక్షిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ పరమ జీవమును విడిచిపాలని దేవా అయ్యా పరమును విడిచి మా మధ్యకు వచ్చిన గొప్ప దేవా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో నీ నామములో యేసు నామములో మాకు స్వస్థత కలుగుతుందయ్యా. యేసు నామములో మాకు విజయం కలుగుతుందయ్యా. యేసు నామములో దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు జీవము కలుగుతాదయ్యా. అవునయ్యా అటువంటి జీవాన్ని మాకు ఇవ్వడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి సన్నిధిలో దేవా అయ్యా ఇదిగో తండ్రి కుడిపాసమును విడిచిపెట్టి దేవా మా మధ్యకు దిగి వచ్చిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కొరకే సిలువలో రక్తం కార్చిన గొప్ప దేవా అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ రక్తము ద్వారా దేవా మమ్మల్ని స్వస్థపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ మాటలోనే మాకు స్వస్థత ఉందయ్యా. అయ్యా నీ ఊపిలో మాకు స్వస్థత ఉందయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి మేము పిలిచే గాలిలో దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము తాగే నీటిలో దేవా అయ్యా ఇదిగో ప్రతి దాన్ని పరిశుద్ధపరిచి దేవా మాకు స్వస్థత దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఈ రోజు జరగబోయే ఆరాధనంతటిని దేవా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవు మా మధ్య ఉండమని దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుకమ్మని దేవా నీ పరిశుద్ధ ఆత్మను మా మీద కుమ్మరించి మమ్మల్ని అభిషేకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము, పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 53 అధ్యాయము, యెషయా గ్రంథం 53 అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగగొట్టబడెను, మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుచున్నది. కాబట్టి దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి, మన దేవుడు వినికిడిలో మనల్ని దీవించి ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని మనకు తెలియజేసే విధంగా దేవుని సన్నిధిలోకి ప్రార్థనా శక్తితో ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఎస్తేరక్క వాక్య విషయంలో ప్రార్థన చేస్తది. ఎస్తేరక్క. అలాగే. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నిఘనమైన పాదములకి స్తుతులు స్తోత్రాలు వందనాలు యేసయ్యా. తండ్రి నాయన, మొదటగా ప్రార్థనలో మీరు సహాయం చేసి నడిపించారయ్యా. పాటల్లో కూడా మీరు తోడుండి నడిపించారయ్యా. ఇదిగో నాయన, నీ దాసురాలు నాయన, నీ మాటల కొరకు సిద్ధపడి ప్రవ్వా, నీ పాత బిడ్డ మీద ఎదురు చూస్తుండగా నాయన, నీ జీవ హక్కుతో ప్రవ్వా బిడ్డ నోటి నిండా నింపండి. కావలసిన ఆహారం మాకు దయచేయండి. మాటలు చెప్తున్నప్పుడు ప్రభా నీ ఆత్మ అభిషేకంతో బిడ్డ నింపి అయా తండ్రి, ఈ వాక్యం నడిపించే దేవుడు అయా, నీవు సమృద్ధికి ఇచ్చే దేవుడు నీవు ఒక్కడవే నాయన. నిన్ను కలుగున్నందుకు నీ పాదాల దగ్గర చేరటానికి నీవిచ్చిన గొప్ప భాగ్యాన్ని సమయాన్ని బట్టి నీ స్తుతిస్తున్నాం నాయన. ఈ దాసరాల్ని చేతులకు అప్పగించుకుని మీరే తోడేయండి నాయన. దేవా, ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు నడిపించి సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సో మచ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు పరిశుద్ధుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనం పెట్టుకున్నాం అస్వస్థత ప్రార్థనలని పెట్టుకున్నాం. దేవాది దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి మనకు స్వస్థత కావాలని, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మనము బలపడాలని ఆయన సన్నిధిలో స్వస్థత ఆరాధన పెట్టుకున్నాం. అవును, మనము ఈ రోజు దేవుని యొక్క పాఠం ఏంటంటే వాక్యం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం మాట్లాడుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగగొట్టబడెను, మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఎందుకంట ఈయన ఎవరంట? మన కొరకు మనం పొందవలసిన కష్టాలైనా, బాధలైనా, కన్నీరైనా, దోషాలైనా ఆ శిక్ష అంతా అంట మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములు బట్టి మన కొరకు నలగగొట్టబడ్డారు. ఎవరంటే దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు. ఆయన కృపలో మనము ఈరోజు మన కొరకు ఆయన సిలువలో రక్తం కార్చాడు. మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషమును బట్టి ఆయన కొరడా దెబ్బలు పొందుకున్నాడు. ఆయన మన కొరకు ఆయన సిలువలో రక్తం కార్చాడు. అటువంటి గొప్ప దేవుడండి. ఆ యేసు నామములో మనకు స్వస్థత కలుగుతుంది. ఆ యేసు నామం యొక్క మాట విన్నా చాలు, ఆయన వస్త్రాన్ని తాకినా చాలు, మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత కలుగుతుంది. అవును, యేసు క్రీస్తు మన కొరకు మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన పరమ దేవుడై, పరమ వైద్యుడై మనల్ని స్వస్థపరుస్తున్న దేవుడు. మనకి కలుగుతున్న ఈ బాధలైనా, మనకు కలుగుతున్న అనారోగ్యాలైనా ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలోకి చేరినప్పుడు, ఆయన మాట విని మనం ఆయన చెంతకు చేరినప్పుడు, ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది. అటువంటి గొప్ప దేవుడండి ఆయన, అద్వితీయ దేవుడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్నాం. యేసు క్రీస్తు నామం చాలా గొప్పది. ఆయన కార్చిన రక్తం, ఆ యేసు రక్తములో జీవం ఉన్నది. ప్రతి అవయవాన్ని అది బ్రతికిస్తుంది. అటువంటి దేవుడు మన కొరకు మనల్ని ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. లేదంటే ఇవన్నీ మనం భరించవలసింది. సిలువలో మనం ప్రాణం పెట్టాలి. మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి మనము
ఆ దెబ్బలను పొందుకోవాలి. ఆ కొరడా దెబ్బల్ని మనం పొందుకోవాలి. ఆ క ఆ రక్తాన్ని మనం చీల్చాలి. మన ఎముకల్లో ఆ శూలాలు దింపబడాలి. అవన్నిటిని మన కొరకు యేసుక్రీస్తు భరించి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కాచిన గొప్ప దేవుడండి. ఆయన పాదాల చెంత చేరి, అయ్యా ఇదిగో మాకు స్వస్థత కావాలి అన్నప్పుడు ఆయన పరిశుద్ధ రక్తములో పాలిభాగస్తులైనప్పుడు అందులో విజయాన్ని దయచేస్తాడు. జయాన్ని కలుగజేస్తాడు. అటువంటి దేవుడు మనం ఆశ్రయించి ఉన్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని ఆ ఒక్క మాట, దేవుని యొక్క మాటను మరి ఒక స్త్రీ విన్నది. ఆ స్త్రీ విని ఆయన వస్త్రపు చెంగును తాకాలని ఆయన చెంతకు చేరుకుంటుంది. మనం చూసినప్పుడు మార్కు సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 34 వచనాలు చూసినప్పుడు అక్కడ మనకొక స్త్రీ కనబడతది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావపు రోగముతో ఉన్న ఆ స్త్రీ కనబడుతుంటది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో అనే రోగముతో ఉంటుందంట. ఆ స్త్రీని చూసినప్పుడు ఆమె అయితే ఏమంటుందంటే 27వ వచనాన్ని చూసినప్పుడు ఆమె యేసు గూర్చి విని ఏముంటది? యేసు ప్రభువారి యొక్క ఆ ప్రవక్తల ద్వారా విన్న మాట. యెషయా ప్రవక్త యేసు ప్రభు గారి పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మరి ప్రవర్తనకారులు అంటారు, ప్రవక్తలు అంటారు. మరి 400 సంవత్సరాల క్రితమే అవన్నీ లిఖించబడ్డాయి. యెషయా గ్రంథాన్ని లిఖించబడింది అంటారు. అవును. ఆ మాటలు విన్నది. ఆయన పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత కలుగుచున్నదని ఆమె యేసు మాట విని, యేసు గురించి విని ఆయన యొక్క వస్త్రపు చెంగును తాకడానికి యేసుక్రీస్తు యందు విశ్వాసముతో ఆమె యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. 12 సంవత్సరాల నుంచి ఒకే రోగముతో ఉందంట. రక్తస్రావంతో ఉంటుందంట. ఆ ఆ రక్తస్రావం వల్ల అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఎన్నో తిప్పలు పడిందంట. మరి చూసినప్పుడు ఈమె గురించి 3 సువార్తల్లో కూడా రాశారు. మత్తయి సువార్తలో రాశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 22వ వచనం వరకు రాశారు. మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో 25-34 వచనాలు రాశారు. లూకా సువార్తలో 8దో అధ్యాయము 43-48 వచనాలు రాశారు. రాసినప్పుడు ఇక్కడ డీటెయిలింగ్‌గా రాశారు. ఆమె గురించి మార్కు సువార్తలో ఆమె గురించి ఆ డీటెయిలింగ్‌గా రాశారు. మనకి చూసినప్పుడు ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళిందని, తన దగ్గరున్న ఆ వ్యయాన్నంతటిని, తన దగ్గరున్న ధనాన్నంతటిని ఖర్చు పెట్టిందని, అవి ఖర్చు పెట్టడమే కాకుండా తిప్పలు పడ్డాదని, సంకట పడ్డాదని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అవన్నీ చూసినప్పుడు ఆమె ఆ ప్రయోజనం ఏమీ లేదు. వైద్యుల దగ్గరికెళ్ళినా ప్రయోజనం లేదంట. మరి మరి ధనాన్నంతటిని ఖర్చు పెట్టినా ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకట పడెను అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ సమయంలో తన దగ్గరున్న ధనాన్నంతా ఖర్చు పెట్టేసుకుంది. తన జీవనోపాధి అంతటిని ఖర్చు పెట్టేసిందని లూకా సువార్తలో అయితే రాస్తారు. ఆమె దగ్గరున్నదంతా ఖర్చు పెట్టేసుకుంది. ఎన్నో తిప్పలు పడింది. వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎన్నో కష్టాలు పడింది. వాళ్ళు చెప్పే సలహాలు పాటించింది. అయినా సరే ఆమెలో ఏమాత్రము కూడా ఆ రక్తస్రావం అనే రోగం తగ్గిపోలేదు. కానీ యేసు గురించి విన్నది. అవును. ఆయన గ ఆయన యొక్క గాయముల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచుందని ఆ మాట విన్నది. మాట వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ మాట వినుట క్రీస్తుని గూర్చిన మాట వలనైతే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. నీకు స్వస్థత కలుగుతుంది. మరి దేవుని యందు ఆమె ఎంతో విశ్వాసంతో ఎళ్తుంది. తనలో తాను అనుకున్నదంట ఎవ్వరికీ చెప్పలేదంట. ఇదిగో యేసు ప్రభు గారి వస్త్రపు చెంగును తాకితే నాకు స్వస్థత కలుగుతుంది అని తనలో తానే అనుకొని దేవుణ్ణి తాకడానికి, ఆ పరిశుద్ధుని తాకడానికి, ఆ పరమాత్ముని తాకడానికి అక్కడ యేసు ప్రభు గారి చుట్టూ అనేక మంది జనసమూహములు ఆయన వెనుక ఉన్నా సరే అందులోకి వెళ్ళి ఆయన వస్త్రాన్ని తాకుతుంది. ఒక్కసారి ఆమె పరిస్థితిని మనం చూస్తే అక్కడ చాలా ఆమె పరిస్థితి దీనాతి దీనంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమెను ఒక ప్రత్యేకంగా చూస్తారు. మనం ఆ రోజుల్లో
ఒక ఆరాధనకి కానీ, ఒక అందరితో కలిసి సంతోషించడానికి కానీ, మరి కనీసం దేవుని ఆరాధించే ప్రదేశానికి వెళ్ళడానికి కూడా అక్కడ అనుమతి ఇవ్వరు. అటువంటి భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇంకా ఆమె శరీరాన్ని చూస్తే ఆ రక్తస్రావం వల్ల ఆమెలో మరి వాసన కూడా వస్తూ ఉంటాది. మరి ఒక విధమైన రక్తపు వాసన వస్తూ ఉంటాది. దానివల్ల ఎవ్వరు తనని ఆదరించరు. తనని ఎవరు ప్రేమించరు. తన దరికి తన భర్త కూడా రాడు. తన పిల్లలు కూడా చాలా దూరంగా ఉంటారు. ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టి ఉంటారేమో, లేదంటే వాళ్ళందరూ సెపరేట్‌గా ఆమెను చూసుంటారేమో. ఎంత భయంకరంగా ఉంటది. ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రతి నెల మనకైతే స్త్రీలుగా ఉన్న మనకైతే ప్రతి నెల ఆ 3 రోజులు జరిగే ఆ ఋతుక్రమములో మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. కడుపు నొప్పి వస్తుంటది, కాళ్ళు పీకేస్తుంటాయి, జ్వరాలు వస్తాయి. ఒక్క 3 రోజులే మనము ఆ రక్తస్రావపు ఋతుక్రమాన్ని భరించలేము. కానీ ఆమె 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావపు రోగంతో భరిస్తుంది. ఎంతగా ఆమె తనలో తను నలిగిపోయి ఉంటాదో, తనలో తను బాధపడి ఉంటాదో. అందుకే గుండె చెదిరిన వారి గాయములు కట్టువాడు ఆయనే. దేవాది దేవుడండి. ఆయన సర్వశక్తిమంతుడు. తనని ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, నాకు సహాయం చేసేవారే లేరని ఎంతగా ఆమె కృంగిపోయి ఉంటాదో. కృంగిన వారిని లేవనెత్తువాడు మన దేవుడండి. బలమైన దేవుడు. ఆయన మరి చూసినప్పుడు ఆయన గూర్చి విన్నదంట. ఆమె యేసు గూర్చి విన్నది. అవును, ఈరోజు మనము కూడా ఆయన స్వరాన్ని ఆలకిస్తున్నాం. నేను అలాంటి బాధలో ఉంటుంటే, ఎవరికీ చెప్పుకోలేని అనారోగ్యంతో ఉంటే, మన తల నుండి అరికాలువలో ఎక్కడైనా ఏదైనా బాధ ఉన్నా, మనసులో బాధ ఉన్నా, హృదయంలో బాధ ఉన్నా, తలపుల్లో బాధ ఉన్నా, ఆర్థికంగా బాధ ఉన్నా, శారీరకమైన బాధ ఉన్నా, మానసికమైన రోగం ఉన్నా, అది ఎటువంటి రోగమైనా యేసుక్రీస్తుని యొక్క రక్తములో స్వస్థత కలుగుతుందండి. ఆయన పరిశుద్ధ రక్తం మనకి స్వస్థత దయచేస్తుంది. అది ఎండిపోయిన ఎముకలను సైతం జీవింపజేయగలిగిన పరిశుద్ధ ఆత్మ అండి. అటువంటి దేవుని ఆత్మను కలిగి మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో చేరి స్తుతిస్తున్నాం. ఆమె అయితే ఆ మాట విన్నది. యేసు ప్రభు గారి గురించి వినడమే కాకుండా ఆమె ఆ గుంపుల్లోకి, ఆ ఆమె వెళ్లి చేరుకుంటుంది. జనసమూహములు ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను అంటున్నారు దేవుడు. ఎంతగా ఉన్నా సరే వారందరినీ తోసుకుంటూ ఆ జనసమూహంలోంచి ఆమె తోసుకుంటూ వెళ్ళి ఆయనను ముట్టుకుందంట. ఎంత గొప్ప దేవుడండి. ఆ శక్తి దేవుడిచ్చాడు. విశ్వాసం దేవుడిచ్చాడు. ఆయనను ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని అనుకుందంట. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదుననుకొని. ఎంత గొప్ప దేవుడండి. ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆమె అలాగే అనుకుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22లో అనుకుంటుంది. 21వ వచనంలో, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను అంటుంది. అదే మాట మరి లూకా సువార్తలో కూడా ఉంటుంది. ఎంత గొప్ప దేవుడండి. ఆమెలో విశ్వాసం చూసినప్పుడు దేవుడు ఆమె ఆమె విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. యేసు ప్రభు గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఎంతగా అంటే దేవుడు ఆమెకు ఆ సమయంలో శక్తి ఇచ్చాడు. ఎటువంటి ఆధారము లేకపోయినా, శక్తి లేకపోయినా, అందరూ విడిచిపెట్టిన విడువని ఎడబాయని దేవుడు ఆయన కృపలో ఆమెకి దేవుడు ఆ శక్తినిచ్చి విశ్వాసంతో వచ్చింది కాబట్టి దేవుని గూర్చి ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు మరి లూకా సువార్తలో, మత్తయి సువార్తలో ఒకడే మాట అన్నాడు. కుమార్తె, అమ్మా కుమారి, ఇదిగో ఇదిగో నువ్వు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని అంటున్నాడు. ఎంత మంచి దేవుడండి. మన విశ్వాసం కూడా అటువంటి విధంగా ఉండాలి. దేవుని మాట యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆ మాట విన్నప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రికలో చెప్తుంది, వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట
క్రీస్తును గూర్చిన మాట వలన ఆ విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు. అవును, ఆమైతే విన్నది. యేసు ప్రభు గురించి విన్నది. ఆయన ముట్టుకుంటే చాలు, ఆయన వస్త్రపు చెంగును తాకితే చాలు నాకు స్వస్థత కలుగుతాదని ఆమె విని దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ దేవాది దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే అంట, వెంటనే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అనడానికి వెంటనే ఆ రక్తధార కట్టిందంట. ఎంత గొప్ప అద్భుతం అండి. వైద్యులు చేయలేకపోయారు. తన దగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టినా అది జరగని పని అయిపోయింది. తన దగ్గర ఉన్న జీవనోపాధిని అంతటిని ఖర్చు పెట్టినా అది జరగనిది. దేవుని యొక్క వస్త్రాన్ని, యేసుక్రీస్తుని యొక్క వస్త్రాన్ని, ఆ పరిశుద్ధత యొక్క వస్త్రా చెంగును ముట్టుకున్న వెంటనే తనలో ఉన్న ఆ రక్తస్రావం అనే రోగం ఆగిపోయింది. ఆ రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన చూస్తున్నాం కదా, ఎప్పుడైతే ఆయనలోంచి ప్రభావము, యేసు క్రీస్తులోని ఆ పరిశుద్ధ ప్రభావము ఆమె తాకగలిగింది. ఈ రోజు ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఆ ప్రార్థనలో ఉన్న శక్తి యొక్క ప్రభావాన్ని మనము కూడా తాకాలి. ఆయన హస్తం మనం తాకాలి. ఆయన రక్తం మనం తాకాలి. ఆయన యొక్క జీవం మనం తాకాలి. ఆయన పరిశుద్ధ ఆత్మతో మనం అభిషేకించబడాలి. అవును, ఎప్పుడైతే నువ్వు ఆయన గూర్చి విని విశ్వాసముతో ఆయన చెంతకు నువ్వు వచ్చావో, అవును, నాలో ఉన్న రోగాలను, నాలో ఉన్న అస్వస్థతను, నాలో ఉన్న అనారోగ్యాలను, నాలో ఉన్న బాధలను, ఆయన నాకున్న గాయాలను, ఆయన ద్వారానే, ఆయన పొందిన దెబ్బల చేతే నాకు స్వస్థత కలుగుతుంది అని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెంతకు చేరి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యేసు ప్రభు యొక్క ప్రభావము ఎలా అయితే ఆ రక్తస్రావ రోగి యొక్క ఆ స్త్రీ పొందుకుందో, ఈరోజు నువ్వు నేను పొందుకోవాలి. ఆ పరిశుద్ధతను పొందుకోవాలి. అభిషేకం పొందుకోవాలి. ఆ జీవాన్ని పొందుకోవాలి. ఆ స్వస్థత పొందుకోవాలి. దేవుని సన్నిధిలో మనము విశ్వాసముతో అడిగినప్పుడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకే అంటున్నాడు, ఎప్పుడైతే ఆయనలోంచి ప్రభావం బయటకు వెళ్ళిందో, ఎవరు నన్ను తాకారు అని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, ఇంతమంది నీ మీద పడుతుంటే, ఇంత చుట్టూ ఉన్న జనాలు నీ మీద పడుతుంటే ఎవరో ముట్టుకున్నారంటావయ్యా, నేను ముట్టుకున్నాను, ఆళ్ళు ముట్టుకున్నా, అందరూ ముట్టుకున్నారు కదా అని అంటున్నాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో ఆళ్ళు ఈ రోజు దేవుని యొక్క కార్యాన్ని చూడబోతున్నారు. దేవుడి యొక్క అద్భుతాన్ని చూడబోతున్నారు. ఎందుకంటే మన చుట్టూ అనేక మంది ఉన్నా ఆ విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసంతో మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ విశ్వాసంలో ఉన్న అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిందంతా ఎరిగి ఆయన దగ్గరికి వచ్చిందంట. రాగానే అందుకు ఆయన ఏమన్నాడు అంటే, ఇంతమంది నన్ను ముట్టుకుంటున్నా సరే ప్రభావం వెళ్ళింది ఒక్కరి మీదకే కాబట్టి ఆ కుమారుని పిలిచి అన్నాడు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గల దానవై పొమ్ము. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. అవును, విశ్వాసముతోటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తది. ఈ రోజు నీకే బాధ ఉన్నా, అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఎటువంటి అనారోగ్యమైన, నీలో ఉన్న విశ్వాసము ద్వారానే స్వస్థత కలుగుతాది. అవును, ఈ ప్రార్థన ద్వారా నాకు స్వస్థత కలుగుతాది. యేసుక్రీస్తుని యొక్క రక్తము ద్వారా నాకు విశ్వాసం కలుగుతాది. యేసుక్రీస్తుని మాట ద్వారా నాకు స్వస్థత కలుగుతాది అని నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తాది. అవును, విశ్వాసం చాలా గొప్పది. అటువంటి గొప్ప విశ్వాసంలో మనము కూడా ఎదిగే కృపను దయను దేవుడు అనుగ్రహించమని మనం అడుగుతూ ఉండాలి. కాబట్టి దేవుడు చూసినప్పుడు, అక్కడ వాక్యం చూసినప్పుడు ఒక దగ్గర అంటున్నాడు, సమాధానం కలిగి వెళ్ళు. ఇంకో దగ్గర అంటున్నాడు, కుమారి, ధైర్యముగా ఉండుము అంటున్నాడు. అవును, దేవుని యొక్క స్వస్థత నీకు కలిగినప్పుడు, నీ హృదయానికి బలము కలిగినప్పుడు నువ్వు ధైర్యముగా ఉంటావు. నీ హృదయానికి సమాధానం కలిగితే అంతవరకు తన జీవితంలో అసమాధాన కార్యాలే, ఎవరు ఆదరించలేని పరిస్థితులు, ఎవరు ప్రేమించలేని పరిస్థితులు, అందరూ చీదరించుకున్న పరిస్థితులు అవన్నీ పోయి ఇప్పుడు ఆమెకు సమాధానం ఇస్తున్నాడు దేవుడు. అవును, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది ఎటువంటిదైనా, అది నీ మనసును అల్లకల్లోలం చేసే పరిస్థితి అయినా, గజిబిజి పెట్టే
పరిస్థితి అయినా, నిన్ను దిగులు పరిచే పరిస్థితి అయినా, ఆయన శాంతి సమాధానకు అధిపతి ఉన్న దేవుడు. అటువంటి దేవుడండి. ఈ రోజు నువ్వు ధైర్యముగా ఆయన కృపాసనం యొద్దకు, ఆమె ఎంతవరకు దేవుని యొక్క ఆరాధనకు వెళ్ళలేక, ఆ రక్తస్రావం వల్ల దేవుని ఆరాధించలేకపోయింది. కానీ ఎప్పుడైతే స్వస్థత కలుగుతుందో, ధైర్యముతో కృపా ఆసనం యొద్దకు, దేవుని యొద్దకు వెళ్ళి స్తుతించడానికి ఆమెకు ధైర్యం కలుగుతుంది. అందుకే వెళుతుంది. తనకు జరిగిందంతా ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతాలు చేస్తాడో, దేవుని దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇస్తాం, దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అవును కాబట్టే మనం చూడాల్సిందంటే ఆమెలో ఉన్న విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. తన చుట్టూ ఎన్ని భయంకర పరిస్థితులు ఉన్నా సరే, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని గూర్చి విని, దేవుని యందు విశ్వాసముతో తనలో ఉన్న ప్రతి రోగాన్ని ఆమె స్వస్థపరుచుకుంది. కాబట్టి దేవుని దగ్గరికి విశ్వాసంతో వద్దాం. ఆయన మాట వింటున్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. ఆయన అద్భుతాలను కలుగజేస్తుందండి విశ్వాసంతో ఉంటే. అలాగే యేసు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళి యేసు నామములో 2-3 కూడిన చోట ప్రార్థిస్తానంటుంటే ఆయన వారి మధ్యలో ఉంటానంటున్నాడు. వారి ప్రార్థనలు ఆలకిస్తానంటున్నాడు. వాళ్ళని చూస్తున్నాను అంటున్నాడు. వాళ్ళ మాటలు ఆలకిస్తాను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి మనకి స్వస్థత దయచేస్తున్నాడు. మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు. మన బాధల నుండి విడుదల దయచేస్తున్నాడు. మన బంధకాల నుంచి విడుదల దయచేస్తున్నాడు. అన్ని విషయాలలో మనకి కావాల్సింది ఒక్కటే, విశ్వాసం. ఆమె ఎలా అయితే దేవుని యందు విశ్వాసం నుంచి ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ముట్టి ఆయనలో ఉన్న ప్రభావాన్ని, శక్తిని, ఆ రక్తాన్ని పొందుకుందో, ఆ జీవాన్ని పొందుకుందో, ఈ రోజు మనము కూడా దేవుని దగ్గరికి ధైర్యముగా వెళ్ళి ఆ సమాధానమును పొందుకునే వారిగా, విశ్వాసముతో ఆయన యొక్క స్వస్థతను పొందుకునే వారిగా ఆయన చెంతకు చేరుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ప్రార్థన సమయాన్ని, ఈ స్వస్థత ఆరాధనని మరి శాంతక్కకి ఈ సమయాన్ని దయచేయడం జరుగుతుంది. ప్రార్థనలోని మనం నడిపిస్తారు. ప్రత్యేకమైన దినమందు ప్రత్యేకమైన ఆరాధన చేసుకుంటకు ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆత్మ కాపురే మన మధ్యన సంచరిస్తూ ఉంటుండగా, నాయన ప్రతి ఒక్కరూ ఏకీభవించమని దయచేసి నేను అడుగుతూ ఉన్నాను. ఏసు రక్తములోనే స్వస్థత, ఏసు నామములోనే మాకు స్వస్థత. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏసు రక్తమునకే జయం, ఏసు రక్తమే జయమని మీ గృహాల్లో దయచేసి చెప్పమని అడుగుచూ ఉన్నాను. పెదవులు తెరవండి. దయచేసి దేవుని ఆహ్వానించమని అడుగుచూ ఉన్నాను. ఇంతవరకు దేవుడు పాటల ద్వారా మహిమ పొందుకున్నాడు. నీ సేవకురాలు మరుగుపరిచి దేవుడు మాట్లాడాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ముట్టిన దేవుడు. నాయనా, నువ్వు నమ్మితే నీవు మహిమను చూస్తానన్నట్టుగా ఈ రాత్రికాల సమయంలో మనందరికీ నమ్మకం పుట్టించబడలాగన మనం పరిశుద్ధాత్మ దేవుని పూర్తిగా ఆహ్వానిద్దాం. ఏసు రక్తములోనే మాకు జయం ఉన్నది. ఏసు రక్తములో ఈ రాత్రికాల సమయంలో మనల్ని ముడుతున్నాడని, మన గృహస్థులను ముడుతున్నాడని, మన గృహాన్ని ముడుతున్నాడని, ఈ శరీరం ఒక దేవాలయం అని, ఈ దేవాలయం ఎక్కడ పాడైపోయిందో దాన్ని కూడా ముడుతున్నాడని, ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, ప్రతి విధమైన స్వస్థత కలుగులాగన మనం అందరం పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఇదిగో ఏసు రక్తం, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మనల్ని మన మధ్యకు ఆహ్వానిస్తూ, ఇదిగో నేను ఒక చిన్న మాట మీకు చెబుతూ ఉన్నాను. ఒక గ్లాసుడు మంచినీళ్ళు గాని, ఇదిగో ఒక తైలపు బుడ్డి గాని అక్కడ తెచ్చుకొని దయచేసి మీరు మధ్యన పెట్టుకోండి. అంతవరకు నేను చిన్న పాట పాడతాను, మీరు దయచేసి దాన్ని ఏకీభవించమని అడుగుచున్నాను. ఇది మన శక్తి ద్వారా జరగదు, మన యొక్క ఏ విధముగాను నా ప్రార్థన ద్వారా కాదు, కేవలము ఆయన ఆత్మ కార్యము జరగాలి. నమ్మితే నీవు మహిమను చూస్తావన్నని ఆయన చెప్పిన మాట పట్టుకొని కేవలం నేను మాతృరాల్ని నేను మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాను గాని ఆత్మ కార్యము చేయవలసిన వాడు దేవుడే. స్వస్థపరచువాడు యెహోవాయే. స్వస్థపరచు యెహోవా రాఫా నేనన్న ఆ వాగ్దానం పట్టుకొని అడుగులాగన ప్రతి ఒక్కరూ ఏకీభవించమని అడుగుచున్నాను. దయచేసి యేసు రక్తము
ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. పరిశుద్ర 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 సర్వశక్తిమంతుడ గొప్ప దేవుడా, మా కొరకు మా కొరకు మా కొరకు మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడా నీకే స్తుతి స్తోత్రం. నాయనా, నువ్వు పొందిన దెబ్బల చేత, నువ్వు పొందిన గాయముల చేత, ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో నాయన మిమ్మల్ని ఆశ్రయిస్తుంటుండగా, నాయన శిలువ శక్తిని మేము పొందుకోవాలని ఆశ్రయిస్తూ ఉంటుండగా ప్రభా, మమ్మల్ని అందరినీ చూడమని అడుగుచున్నాను. ఎక్కడ 2-3 కూడుకొని నా నామం పేరట ఇదిగో ప్రార్థిస్తారో వారి మధ్యన ఆత్మ కాపురవై సంచరిస్తానన్నావు కదా ప్రభా. ఇదిగో మేము విశ్వాసముతో, నమ్మికతో ప్రభా, ఆ రక్తస్రావపు స్త్రీకి ఇచ్చిన విశ్వాసముతో ప్రభా, ఇదిగో మా గృహాల్లో ప్రభా నీ ఎదురుకొచ్చి ఉన్నాము తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నాయన శిరస్సు నుండి శ్రీపాదం వరకు ప్రభా ఏ ఒక్కరికి స్వస్థత లేదయ్యా. అయ్యా, కేవలము ప్రభా నీ రక్తమే మమ్మల్ని స్వస్థపరచగలదని ప్రభా మేము నమ్మి ప్రభా మా ఎదుటి ఇదిగో తండ్రి నీటిని ఉంచుకున్నామయ్యా. ఇదిగో నాయన, ఇదిగో తండ్రి ఆ తైలాన్ని ఉంచుకున్నాం ప్రభా, అందులోకి నీ రక్తాన్ని ప్రోక్షింపచేయమని అడుగుచున్నాను. ఈ ప్రార్థన జరుగుతూ ఉంటుండగా ప్రభా నీ హస్తము రావాలి ప్రభా, నీ హస్తము రావాలి తండ్రి, దాన్ని తాకాలి ప్రభా. మేము తాగుతూ ఉండగానే, మేము రాసుకుంటూ ఉండగానే ప్రభా అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరగాలయ్యా. అటువంటి అద్భుతమైన శక్తి, నీ బలమైన శక్తి దిగి రానిమ్మని అడుగుచున్నాను. మొట్టమొదటిగా ప్రభా అపవిత్రాల్ని, అపవిత్రమైన పెదవులు కలిగిన దాన్ని యెషయా పెదవులు కాల్చినట్లుగా ప్రభా పూర్తిగా నా పెదవులను పూర్తిగా నువ్వు కాల్చమని అడుగుచున్నాను. నీ అగ్నితో మండించమని అడుగుచున్నాను. నువ్వు అతి పవిత్రుడివై ఉంటుండగా ప్రభా, అతి పరిశుద్ధుడివై ఉంటుండగా ప్రభా నాయన ఇదిగో నన్ను పవిత్రపరచమని అడుగుచున్నాను. పవిత్రమైన ఆత్మతో నన్ను నింపమని అడుగుచున్నాను. బిడ్డలందరము ప్రభా, మేమందరము ప్రభా ఏకీభవించి ప్రభా నీ సిలువ చెంతకు వచ్చి ఉన్నాము తండ్రి. నాయన నీ సిలువ చెంతకు వచ్చి ఉన్నాం ప్రభా. నీ సిలువ అద్భుతం మేము చూడాలి ప్రభా. నాయన అలనాడు చేసిన అద్భుత కార్యాలు నాయన నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు కదా ప్రభా, ఇప్పుడు కూడా జరుగును గాక మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా శరీరాల్లో జరిగింప చేయమని ఆత్మదేవాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం తండ్రి. మాలోకి రండి ప్రభా, మాలోకి రండి ప్రభా, మాతో నింపమని అడుగుచున్నాను. మమ్మల్ని పూర్తిగా నీ ఆత్మతో నింపండి ప్రభా. అలనాడు విద్య లేని పామరులైన వారిని నాయన పేతురు యోహాన్ల మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ మా మీదకి రమ్మని అడుగుచున్నాను. నాయన మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాను, మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను ప్రభా. నాయన మాకు నమ్మిక దయచేయమని అడుగుచున్నాను. నాయన నమ్మితే నీవు నాయన ఇంకో గొప్ప కార్యము చూస్తావన్నా ఆ కార్యము నాయన మేమందరము చూచులాగన ప్రభా ఈ స్వస్థత దినము ఉంది ప్రభా. అద్భుతము జరిగించమని అడుగుచున్నాను నాయన, అద్భుతము జరిగించమని అడుగుచున్నాను. మొట్టమొదటిగా ప్రభా మా చెడు తలంపులను బట్టి ప్రభా, మా శరీరంలోకి వచ్చిన ఆ చెడ్డ తలంపుల ద్వారా మా శిరస్సు మీద ప్రభా ఇదిగో నువ్వు ఉంచిన ముండ్ల కిరీటము ద్వారా కార్చబడిన రక్తం ప్రభా ప్రతి ఒక్కరి తల మీదకి ప్రభా ఆ రక్తము కార్చబడును గాక, రక్తము కార్చబడును గాక. యేసు రక్తములో ఉన్న అస్వస్థత ప్రభా ఇప్పుడే 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 ప్రభా తల్లో ఎటువంటి సమస్య ఉన్నా యేసు నామములో ప్రభా నాయన ఇదిగో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా చెడు చూపుల ద్వారా ప్రభా మేము తెచ్చుకున్న ప్రభా ఆ కంటి సమస్యలు యేసు నామములో ప్రభా వారికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక, ఇప్పుడే స్వస్థత కలుగును గాక. మా నోటితో, మా చెడ్డ నోటితో ప్రభా మేము మాట్లాడిన మాటల వల్ల కలిగిన నాయన ఇదిగో దేవా అనారోగ్యాలు ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. నీ గాయపడిన రక్తముతో ప్రభా నాయన ఇదిగో ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. ప్రతి విధమైన సమస్య, అది నోటిలోని ఎటువంటి సమస్య అయినా ప్రభా ఇదిగో దేవా ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. నాయన మా యొక్క చెవుల ద్వారా ప్రభా మేము విన్న ప్రభా ఆ చెడ్డ మాటలు గాని ప్రభా నాయన దయచేసి ప్రభా క్షమించి ప్రభా ఇప్పుడే ప్రభా నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించమని అడుగుచు ఉన్నాను. నాయన కనికరించమని అడుగుచు ఉన్నాను. నాయన నీ కృప చూపించమని అడుగుచు
అడుగుచున్నాను. ఇదిగో మా లంగ్స్ నీ చేతికి చెప్తున్నాను, మా హార్ట్ లో ప్రభా నీ చేతికి చెప్తున్నాను ప్రభా. మా హృదయంలో వచ్చిన ఆ చెడ్డ ఆలోచనలు గాని, ఆ తలంపుల ద్వారా తెచ్చుకున్న వ్యాధులు గాని ప్రభా ఇప్పుడే నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఆ లంగ్స్ లో ప్రభా నాయన ఎటువంటి బలహీనత ఉన్నా ప్రభా నీ పరిశుద్ధ రక్తము ద్వారా ప్రభా ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. ప్రతి జాయింట్ ని చేతికి చెప్తున్నాను. చేతిలో ఎటువంటి పెయిన్స్ ఉన్న ప్రభా ఇప్పుడే నువ్వు హీల్ చేయమని అడుగుచున్నాను. నీ రక్తంలో ఉన్న ప్రభావం ప్రభా ప్రతి బిడ్డ మీదకి రానిమ్మని అడుగుచున్నాను. నాయన ఇదిగో దేవా నాయన కడుపులో ఉన్న డిసీజులు పూర్తిగా నీ చేతికి చెప్తూ ఉన్నాను. ఇదిగో ఆహారం సరిగ్గా తినలేక నాయన ఇదిగో తండ్రి నాయన ఇండైజెషన్ ప్రాబ్లం తో బాధపడుతున్న వాడిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. నీ రక్తంలో ఉన్న ప్రభావం, నీ రక్తంలో ఉన్న శక్తిని ఆశ్రయిస్తున్నాం ప్రభా. నువ్వు పొందిన దెబ్బల చేత, గాయముల చేత ఆ రక్తాన్ని నాయన మాలోకి ప్రవహింప చేయమని అడుగుచున్నాను. ఆ రక్తపు స్రావపు స్త్రీని ముట్టినట్టుగా ప్రభా ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. నాయన ఇదిగో తండ్రి కడుపులో ఉన్న ప్రతి కంతులు, ఎవరైతే కంతులతో ప్రభా బాధపడుతున్నారో ప్రభా, తెలియని కంతులతో బాధపడుతున్నారో, ఇదిగో స్త్రీల సమస్యతో బాధపడుతున్నారో ప్రభా, అధిక రక్తస్రావపు రోగముతో బాధపడుతున్నారో వారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పురుషుల్లో ఎటువంటి ప్రాబ్లం ఉందో యేసు నామములో ప్రభా వారిని కూడా ముట్టి స్వస్థపరచండి తండ్రి. కిడ్నీ సమస్యల్లో, కిడ్నీ స్టోన్స్ తో ప్రభా, కిడ్నీ పెయిన్స్ తో ప్రభా, బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు, ఎన్నెముక సమస్యతో బాధపడుతున్నారు, యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. నువ్వు స్వస్థత ఇస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఆ కాళ్ళల్లో ఉన్న ఆ యొక్క ప్రభ ఆ నరాలను ముడుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ మోకాళ్ళ నొప్పులను తీసివేస్తున్నందుకే స్తోత్రం. మేము నమ్ముతున్నామయ్యా, మేము నమ్ముతున్నాము తండ్రి. నీ రక్తాన్ని ఆశ్రయించున్నాం ప్రభ. అల్నాడు చేసిన గొప్ప కార్యం ఇప్పుడు కూడా చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు రక్తంలో ఉన్న ఆ బలాన్ని మేము పొందుకుంటున్నామయ్యా, నీకు వందనాలు నాయనా. నీ కృప చూపిస్తున్నందుకే స్తోత్రాలు. అవిరికోజు వేయిస్తో ప్రభ బాధపడుతున్న బిడ్డల్ని నువ్వు ఇప్పుడే ముడుతున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నిలబడలేకపోతున్నా ఆ కాళ్ళను నాయనా ఇదిగో నువ్వు ముడుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి నాయనా, నువ్వు గుడ్డివాన్ని ముట్టావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కుంటివాన్ని ముట్టావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చాంద్ర రోగిని ముట్టావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. 38 సంవత్సరాల నుండి ప్రభ ఇదిగో చెరలో బంధించబడి ప్రభ నాయన అదిగో ఆ బేతెస్త కోనేటి దగ్గర పడి ఉన్నవాడిని దిగ్గున లేపులాగున నాయన ఈ దినమందు ప్రభ గొప్ప కార్యము జరిగించండి. ఎంత దీర్ఘకాలిక రోగమైనా, అది షుగర్ అయినా, అది బీపీ అయినా ప్రభ, అది ఎటువంటి రోగమైనా సరే తండ్రి ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఏసునామలో తీసివేయమని అడుగుచున్నాను. క్యాన్సర్ కంతులు ఏసునామలో తొలగించమని అడుగుచున్నాను. అద్భుతములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా, నీకు స్తోత్రములు. నిన్ను ఆహ్వానించి ఉన్నాము తండ్రి. నీ రక్తము నీ పరిశుద్ధమైన రక్తం ప్రభ నాయన శిరస్సు నుండి అరికాలు వరకు ప్రభ మమ్మల్ని ముడుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆ నీటిని ముట్టినందుకే స్తోత్రం. విశ్వాసముతో తీసుకుంటూ ఉంటుండగా ప్రభ బిడ్డలందరినీ ప్రభ తాగుతూ ఉంటుండగా ప్రభ గొప్ప అద్భుత కార్యం, ఒక గొప్ప స్వస్థత ప్రభ నువ్వు జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అరికాలతో మంటలతో బాధపడుతున్న వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, అపవిత్రత ఆత్మను పట్టిన వారిని నువ్వు ముట్టావు నాయన, విడిపించావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దయ్యపు ఆత్మ కలిగిన వారిని విడిపించావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ప్రభ ఈ రాత్రి కాల సమయంలో ప్రభ డిప్రెషన్ తో బాధపడుతున్నవాని ఏసునామములో స్వస్థత ఇస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి విధమైన చింత ఏసునామములో తీసివేస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా బంధకాలతో బాధపడుతున్న వారిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. తాగుడు, గుట్కా, కైని, తంబాకు ఇదిగో తండ్రి డ్రగ్స్ తో ప్రభ, సిగరెట్స్ తో ప్రభ ఎవరెవరెవరు ఏ గృహములో ప్రభ బంధకాలుగా ఉన్నారో ప్రభ, ఏవైతే అంధకార శక్తులు వారిని బంధించాయో ప్రభ నీ నామం పేరట, ఏసునామం పేరట ప్రభ వారి గృహాల్లోంచి ప్రభ విడిచిపోతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. విడిచిపోయినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు స్వస్థత గృహంగా మారుస్తున్నందుకే స్తోత్రం. ఆత్మీయ స్వస్థత ఇచ్చినందుకే స్తోత్రం. శారీరక స్వస్థత ఇచ్చినందుకే స్తోత్రం. మానసిక స్వస్థత ఇచ్చినందుకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మేము నమ్ముతున్నామయ్యా, నీకు స్తోత్రాలు. మా దగ్గర వెండి బంగారం లేవు, కేవలం యేసు నామమున్నదనే ప్రభ ఏ విధంగా వారి వాక్యాన్ని ప్రకటించారో ఆ పేతురు యోహాను వాడుకున్నావో ప్రభ ఈ రాత్రి కాల సమయంలో ప్రభ కేవలము నీ నామాన్ని ఉచ్చరిస్తున్నాం తండ్రి. నీ
రక్తాన్ని ఉచ్చరిస్తున్నాం నాయన. అనేక మంది రోగుల్ని పైకి లేవనెత్తిన వాడు నాయన, నీకు వందనాలు. లాజర్ని లేపిన దేవుడానికి స్తోత్రాలు. మా యొక్క నాయన శరీరంలో ప్రభ ఏ మృతకట్లు ఉన్నాయో ప్రభ వాటన్నిటిని తొలగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి బంధకాన్ని తొలగిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, స్వస్థ చిత్తుడై ప్రభ ఏ విధంగా నీ పాదాల దగ్గర ప్రభ ఆ సేనకి ఇచ్చిన ఆ విడుదల, ఆ గొప్ప కార్యము ప్రభ ప్రతి కుటుంబంలో జరుగులాగన సహాయం దయచేయండి. ఈ దినం మొదలుకొని ప్రభ అన్ని రకాల స్వస్థతతో ప్రభ వారు ఇదిగో స్వస్థ చిత్తులై ప్రభ నీ పాదాల దగ్గర ఉండి ప్రభ అనేక మందికి సాక్షులుగా నిలబడలాగా నీ కృప చూపించమని అడుగుతున్నాను. గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ప్రార్థన హానం చేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ సిలువ శక్తితో మమ్మల్ని నింపినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ పునరుద్ధాన శక్తితో ప్రభ మమ్మల్ని తిరిగి పునరుద్ధరిస్తున్నందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలనాడు ప్రభ నాయన కొత్త నిబంధన గ్రంథంలోనే కాదయ్యా, పాత నిబంధన గ్రంథంలో కూడా నువ్వు చేసిన అదిగో తండ్రి ఆ కుష్టి రోగిని, నయమాన్ కుష్టి రోగిని ప్రభ ఏ విధంగా స్వస్థపరిచావో ప్రభ నాయన, ప్రతి విధమైన కుష్టి, అది ఆత్మీయ కుష్టి అయినా, శారీరకమైన కుష్టి అయినా, మానసిక కుష్టి అయినా, ఏదైనా ప్రభ ప్రతిది నువ్వు తొలగిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప కార్యములు చేయడానికి స్తోత్రం. భీకరుడా స్తోత్రం, ఘనుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని ముట్టినందుకే స్తోత్రం, మమ్మల్ని తాకినందుకే స్తోత్రం, మాకు నమ్మిక ఇచ్చినందుకే స్తోత్రం, మాకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చినందుకే స్తోత్రం. ఇచ్చిన స్వస్థతను నువ్వు ఇప్పుడే స్థిరపరచమని యేసునామములో అడుగుచున్నాను. యేసునామములో అడుగుచున్నాను. నువ్వు ఆ స్వస్థత స్థిరపరచండి ప్రభ. నీ కొరకు బహు బలమైన సాక్షులుగా ప్రభ ప్రతి బిడ్డని వాడుకోమని అడుగుచున్నాను. మేము అనేక మందికి ప్రభ నాయన ఇదిగో బలమైన సాక్షులుగా వాడబడి ప్రభ వారందరినీ ప్రభ నీ సన్నిధికి నడిపించేవదిగా ప్రభ నీ కృప మా మీదకి రానిమ్మని అడుగుచున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ చేయబడిన ప్రతి స్వస్థత నువ్వు స్థిరపరుస్తున్నందుకే మరొక్కసారి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన, ఆ వాటర్ లోను ప్రభ, ఆ యొక్క ఆయిల్ లో ప్రభ నీ అభిషేకం ఉంచినందుకే నీకు వందనాలు, వందనాలు. నువ్వు రాబో దినాల్లో ప్రభ గొప్ప గొప్ప ప్రభ ఇదిగో తండ్రి సాక్షులుగా నిలబడుతున్నందుకే స్తోత్రం. నీకు స్తుతులు స్తోత్రాలు ముందుగానే చెల్లిస్తూ పరమ వైద్యుడిగా మా మధ్యన ఉండి నువ్వు నడిపించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఇక నువ్వు జరగబో ప్రార్థన అంతట్లోని నీ ఉండి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరు దయచేసి ఏసు రక్తం, ఏసు రక్తంలోనే మనకు జయం ఉంది, ఏసు రక్తంలో స్వస్థత ఉందని అనుకుంటూ నమ్ముతూ, పూర్తిగా నమ్ముతూ ఆ అదిగో ఆ వాటర్ ని రక్తముగా మార్చబడింది. ఇప్పుడే నీ కొరకు ఆయన చిందించిన రక్తం అందులో వేసినందుకే మీరు తాగండి, స్వస్థత పొందమని మరి ఒక్కసారి మీ అందరూ అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. విజులు నీకు వీలుగా ఉంటే ప్రార్థన చేయనానా? స్వస్థపరిచావి వందనమయ్యా, స్వస్థపరిచావి వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావి వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావి వందనమయ్యా. ప్రేమించేదన్ అధికముగా శక్తితో ప్రేమించేదన్ అధికముగా శక్తితో నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో చేదన్, నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో చేదన్. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ర 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 అంటూ నిత్యము పరమందు దేవదూతలతో పొగడబడుతున్న పరలోకపు రాజా, నీకు వేలాది 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 కోట్ల కొలది కోట్ల కొలది కోట్ల కొలది కోట్ల కొలది వందనాలయ్యా. నువ్వెంతటి చక్కటి సమయాన్ని దయచేసావయ్యా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలయ్యా. పరమ వైద్యుడు అని నాయన
పరమని తండ్రి వైద్యులందరికీ మహావైద్యుడు అని నాయన తండ్రి నువ్వు ఇచ్చిన నామాల్లో తండ్రి నీ నామాన్ని నమ్మి మేమందరం స్వస్థత కోరి నీ సన్నిధికి వచ్చావు నాయన. మా పాదాలు యోర్దాన్లా కడిగావు తండ్రి. ఒక మారు కాదు, 2 మార్లు కాదు, 3 మార్లు కాదు, 7 మార్లు కడిగావు నాయన. నీకు వందనాలు. మాకు స్వస్థత ఇచ్చావు, మేము పొందుకొని ఉన్నాం నాయన తండ్రి. నువ్వు సిలువలో కాచిన రక్తం ద్వారా తండ్రి ఒక మారు కాదు తండ్రి, 2 మార్లు కాదు నాయన తండ్రి, మేము 7 మార్లు స్వస్థత పొందాను తండ్రి. ఒక విషయంలో కాదు, 2 విషయాల్లో కాదు నాయన, సకల విషయాల్లో తండ్రి నువ్వు సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు కాబట్టి నాయన తండ్రి. మేము ఏదైతే నమ్మామో దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాం తండ్రి. మేము ముందుకు తొలగిపోలేదు నాయన, వెనక్కి తొలగిపోలేదు. మా ముందు కవచంగా తండ్రి నీ రక్షణ పెట్టి ఉన్నావు నాయన. మా వెనక భాగంలో తండ్రి నీ హస్తాన్ని నీ మా కుడి భుజాల మీద వేసావు తండ్రి. తండ్రి నీ దాన్ని తండ్రి మా భారాలన్నీ నువ్వు మోసుకొని పోయావు నాయన. మా పాపాలన్నీ నువ్వు మోసుకొని పోయినావు తండ్రి. తండ్రి నీ చిన్న గొలుపిల్ల రక్తంతో తండ్రి మమ్మల్ని అందరినీ కడిగావు తండ్రి, స్వస్థపరిచావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. మాలో ఏ రోగాలు లేవు నాయన. మేము నోటితో ఒప్పుకుంటున్నామేమో గాని మాలో ఏ రోగం లేదు నాయన. మాలో నీ రక్తము తండ్రి, నువ్వు సిలువలో కరిచిన రక్తం రక్త నిబంధన చేసుకోబడింది నాయన. ఆల్రెడీ మేము నీ నిబంధనలో ఉన్నాం తండ్రి. మా క్రొత్త నిబంధన మాకు స్వస్థతనిచ్చింది. మా పాత నిబంధన కోల్పోయాం నాయన. మాకు మరి ఇంకో ఎన్నడూ తిరిగి చూడం తండ్రి. మేము వెనక్కి తిరిగి చూడట్లేదు. నీ వస్త్రాన్ని మా మీద వేసావు తండ్రి. నీ పరిశుద్ధ హస్తాన్ని మా మీద వేసావు నాయన. మాకే రోగం లేదు నాయన. మేము స్వస్థత పొందుకొని ఉన్నాం తండ్రి. మేము గర్వంగా తండ్రి వీధిలో పరిగెత్తి చెప్పగలం నాయన తండ్రి. మా నోటితో ఒప్పుకోగలం, మా కంటి పాపలతో ఒప్పుకోగలం, మా చెవుల ద్వారా మేము వినగలం నాయన. మేము స్వస్థత పొంది ఉన్నాం. మాకు ఏ హృదయం అయితే జబ్బు గలదిగా మారిందో తండ్రి దాన్ని నువ్వు స్వస్థపరిచావు తండ్రి. మెత్తటి మాంసం అంటే తండ్రి హృదయాన్ని మాకు దయచేసి దాన్ని స్వస్థపరిచి ఉన్నావు తండ్రి. ఏ కీళ్ళ బంధాలు, ఏ కాళ్ళ బంధాలు తండ్రి మమ్మల్ని అడ్డుకట్టి ఉన్నాయో తండ్రి, ఏ చైన్స్, ఏ గోల్స్ తండ్రి మా ఎదురుగుండా ఉన్నాయో తండ్రి, ఏ తలుపులు బంధంగా ఉన్నాయో తండ్రి నువ్వు ఓపెన్ చేస్తావు నాయన. ఆల్రెడీ నీ తాళపు చెవి దాంట్లో పెట్టావు తండ్రి. ప్రతి బంధకాన్ని విడగొట్టావు నాయన. ప్రతి ఇనప గొలుసులను తీసివేసావు తండ్రి. ఎక్కడ పడిపోయామో అక్కడ నీ వస్త్రాన్ని కప్పి నీ హస్తాన్ని ఇచ్చి మమ్మల్ని పైకి లేపావు నాయన తండ్రి. మాకు ఎట్టి విధమైన రోగం లేకుండా తండ్రి చంగా మమ్మల్ని అందరినీ స్వస్థపరిచావు తండ్రి. తల నుండి అరికాల వరకు నీ రక్తాన్ని ప్రోక్షించి ఉన్నావు తండ్రి. ప్రతి గృహంలో నువ్వు దర్శించి ఉన్నావు తండ్రి. ఎక్కడ నీ మాట వినబడిందో, ఎక్కడ నీ స్వరం విన్నాదో ఆ చెవి ఇప్పుడే బాగుపడింది నాయన. ఇప్పుడే బాగుపడింది తండ్రి. ఎక్కడ నీ మనసు తండ్రి నువ్వు మాట్లాడిన మాట మనసుకు తీసుకుందో ఆ మనసు ఇప్పుడే స్వస్థపరచబడింది తండ్రి. తన సరస్సు నుంచి తన తలలో ఉన్న ప్రతి ఒక్క వెంట్రుకని కూడా నువ్వు బాగుపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆ వెంట్రుకలను కూడా నువ్వు బాగుపరుస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎన్ని నరాలు ఉన్నాయో, ఎన్ని బలహీనతలు ఉన్నాయో వాటిని తండ్రి నీ స్వరం వినబడింది నాయన. ఏ గృహంలో వినబడాల గృహంలో వినబడింది తండ్రి. వినపడని గృహాలకు కూడా నీ స్వరం చేరబడింది నాయన. ఎవరెవరైతే మా బంధుమిత్రులు ఉన్నారో తండ్రి వారి తండ్రి వారి మిత్రులు ఉన్నారో తండ్రి, ఎవరు మాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు తండ్రి, మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఇంటి పక్కల వాళ్ళు తండ్రి, మాకు తండ్రి మాతో పాటు ఉంటున్న వారు తండ్రి, ఎవరు మాకు తెలుసో తెలియదో తండ్రి, అందరినీ నువ్వు స్వస్థపరిచి ఉన్నావు తండ్రి. తండ్రి అడగక మేము పొందుకోలేకపోతున్నాం. మేము అడిగి ఉన్నాం తండ్రి. నోరు తెరిచి చేతులు చాపి తండ్రి మోకాళ్ళేసి నిన్ను అడిగి ఉన్నావు నాయన. నువ్వు ఇచ్చిన రక్తాన్ని మమ్మల్ని స్వస్థపరిచింది తండ్రి. మేము పూర్తిగా తండ్రి యేసయ్య రక్తంలో కడగబడి ఉన్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మేము జయాన్ని పొంది ఉన్నాం తండ్రి. మరి ఏది కాదు నాయన, అది రక్తము శక్తి కలది నాయన, ఆత్మ సంబంధమైనది నాయన. నీ రక్తానికి మించింది ఏదీ లేదు నాయన. నువ్వు సిలువలో కాసిన ప్రతి ఒక్క రక్తపు బొట్టు నాయన ప్రతి ఒక్క హృదయంలో ప్రవహించుందండి. ఈ రోజు మొదలుకొని మరి తిరిగి మా తరాల వరకు తండ్రి ఎవరెవరైతే వంశస్థులు ఉన్నారో తండ్రి, వారి వంశస్థులు ఉన్నారో, వారి పిల్లలు ఉన్నారో వారి మీద కూడా నీ రక్తం చిందబడి ఉంది నాయన. వారికి అందరికీ ఇది మొదలుకొని తరతరాల వరకు తండ్రి మేము స్వస్థతని తండ్రి మా కవచంగా పొంది ఉన్నాం తండ్రి. మా హక్కుగా పొంది ఉన్నాం తండ్రి. అది మా హక్కు నాయన. మేము యేసయ్యని నమ్ముకున్నాం, యేసయ్య రక్తాన్ని నమ్ముకున్నాం తండ్రి. ఆ యేసయ్య రక్తమే మమ్మల్ని అందరినీ స్వస్థపరిచింది తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ నీ వాక్యంలో కాచి కాపాడావు తండ్రి. నీ కంచెతో వేసి మమ్మల్ని అందరినీ తండ్రి ఒక గుంపుగా చేర్చావు తండ్రి. నీ ప్రార్థన ద్వారా తండ్రి మమ్మల్ని స్వస్థపరిచి ఉన్నావు తండ్రి. తండ్రి ఏదైతే పొందుకున్నామో అది మా జీవితకాలం అంతయు నేటి మొదలుకొని తిరిగి మేము నీ సన్నిధి చేరుకునే పర్యంతం వరకు మమ్మల్ని అందరినీ తండ్రి నీ రెక్కజట్న భద్రపరిచి, ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది ఆయన. ఈ రోజు కాదు నాయన, నిత్యము తరతరాల వరకు ఉండటానికి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని పొందుకుందాం మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇస్తారక్క ప్రార్థనకు చేతులుగా సిద్ధపడండి.
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం ఆలోచన స్తోత్రం బలమైన దేవాత్యుడు తండ్రి సమాధానకర్త స్తోత్రం బలమైన దేవాదిత్యుడవగు తండ్రి సమాధానకర్త స్తోత్రం ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా. ప్రార్థించేయండి. నా వయస్సును పడుతుందమ్మా. ఆయన పడుతుంది. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ ఘనమైన పాదములకి స్తుతులు స్తోత్రాలు వందనాలనైనా. నీవు గొప్ప దేవుడు ప్రభా, మహాకాశముల పట్ల జాలన గొప్ప దేవుడు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న గొప్ప దేవుడు ప్రభా. అయ్యా మా కొరకు నాయన దినమెల్ల చేతులు చాపి చూచుతున్న దేవుడు నాయన. ఇంతవరకు నీ దాసులు నాయన లేవనెత్తుకుని ప్రభా నాయన అతిక్రమలు గట్టి నలగొట్టబడ్డాను. నిజమే నాయన, మా పాపాల కొరకు నువ్వు నలగొట్టపడ్డావు నాయన. ఆ సిలువలో మా పాపాల కొరకు నువ్వు వేలని నీ పరిశుద్ధమైన రక్తం అంతా నేల మీద కార్చావు నాయన. ఈ రోజు నాయన ఈ మంగళవారం ప్రభు సాయంత్రం సమయములో నాయన నీ అభిషేకముతి సంఘాన్ని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములయ్యా, వందనములు ప్రభు. నీ పాదాల కడ చేరి ప్రతి దినము కూడా నీ నాయన నీ సన్నిధి వెతుకుతూ ప్రభ నీ వైపు చూస్తే నీ మాటలు ఎండటానికి నీ పాదాల దగ్గర చేరతానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. వేలాది కొలది కోట్లాది కొలు స్తోత్రములు తండ్రి నాయన. మరి నాయన ఎన్నో గృహాల బలహీనతతో మేము పడున్నప్పుడు అయ్యా నీ నామలు నిన్న వాక్యాన్ని మా పక్షాన్ని మీరు దీవించారు తండ్రి, స్తోత్రం అయ్యా. అయ్యా రక్తస్రావణతో ఉన్న స్త్రీని మా మధ్యన పెట్టారు ప్రభు. అయ్యా ముట్టినప్పుడు మీరు స్వస్థపరచబడింది నాయన. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరలు గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు నాయన. నీ పాదాల కడ చేరిన మేము మా బలహీనతతో నాయన ఎన్నో సమస్యలతో ప్రతి దినం యుద్ధం చేస్తున్నాం నాయన. అయ్యా యుద్ధం యెహోవాది అన్నాం, నీవు మా పక్షా నుండి యుద్ధం చేస్తూ ప్రతి దినము మమ్మల్ని చేయపట్టుకుని నడిపిస్తున్నావు కదా నాయన. మా కొరకే చనిపోయావు, మా కొరకే కదా నాయన తిరిగి లేచావు. త్వరలో రాజుగా రాబోతున్నావు. మా కొరకు నాయన మళ్ళీ నీ పరలోకంలో సిద్ధపరిచించావు కదా నాయన. మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడే గుంపులో ఉండాలని మాకు ప్రతి దినము ఆరాధించుకునే కృప ఇచ్చారు కదా తండ్రి. మా ఇళ్లలో మా శరీరాల్లో ఉన్న బాధలో బలహీనతను చూచుతున్న దేవుడు కదా నాయన. అయ్యా తల్లిగా తండ్రిగా నీ ఉంటానన్నావు కదయ్యా. నీవు ముట్టి స్వస్థపరిచిన దేవుడు నేనే అన్నావు కదా నాయన. పరమ వైద్యుడు పరమ డాక్టర్ నీవే కదా నాయన. నీ రక్తములో స్వస్థత ఉందన్నావు, నీ సెంగులో స్వస్థత ఉందన్నావు, నీ ఉమ్ములో స్వస్థత ఉందన్నావు కదయ్యా. పెరిగి నలిగిన హృదయం అలక్ష్యం చేయనన్నావు కదయ్యా. మా కుటుంబాలన్నీ కూడా మీ చేతులకే అప్పగిస్తూ నీ అభిషేకముతో నీ స్వస్థతతో మా గృహాల్లో ఉంచి అయ్యా మంచి ఆరోగ్యాలు కలిగి మంచి బలమైన శరీరాలు కలిగి మేము ఉండటానికి మీ స్వస్థతను మాకు కావాలి నాయన. మా కొరకు ఎంతో శ్రమ పడ్డావు అయ్యా. లోకానికి అధికారిగా ఉప్పుగా నాయన నీ ఉన్నా నాయన దేవుడు ప్రభు. మా కొరకు ఇంత భాగ్యంతో ధన్యత మాకు ఇచ్చావు నాయన. నాయన మాలో ఉన్న దేహాలు ఎరిగిన దేవుడు నాయన. మా కుటుంబాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోనైనా నీ విడిచిపెట్టి నన్ను దాటిపోనన్ను.
స్వస్థపరచిన యెహోవా నేనే అన్నావు ప్రభా. తేళ్ల సంఘములో కూడి మేము ప్రతి దినము కూడా నీ పాదాల దగ్గర చేరి నీ మాటలు వింటున్నప్పుడు విన్న వాక్యాన్ని మేము మధురములో భద్రపరుచుకుని నీ మేళ్లు పొందుకుని ఆశీర్వాదాలు పొందుకునేవారుగా మీరు వచ్చినప్పుడు మేము ఎత్తపడే గుంపులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మా చెయ్య విడిచిపెట్టద్దు. మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొనైనా, బిడ్డల చదువులు జ్ఞాపకం చేసుకొనైనా, శరీరంలో ఉన్న బలహీనతలు మీరు జ్ఞాపకం చేసుకొనైనా. మీరు విడిచిపెట్టే దేవుడు కాదు, విడవని ఎడమైన దేవుడును కానన్నావు తండ్రి. తల్లిగా తండ్రిగా ప్రేమిస్తానన్నావు కదా నాయన. నీ గాయపడ హస్తముల మమ్మల్ని అందరినీ తాకయ్య. నీ ఆత్మ కుంభ వర్షి మా మీద కురిపించండి అయ్యా. ఈ లోకానికి మేమునైనా భారం అవ్వకుండా దేవుడు నమ్ముకున్నాడు ప్రత్యేకత చూపించే దేవుడు తండ్రి. మిమ్మల్ని మేము కలిగి ఉంటేవే గొప్ప ధన్యతనైనా. నీవిచ్చిన గొప్ప భాగ్యమే మాకు ధన్యత తండ్రి. అయ్యా నీవిచ్చిన రక్షణ బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ తెహిల సంఘంలో ఈ రోజు జరుగుతున్న ఆరాధన స్థుతి ఆరాధన మీరు సన్నిధి చేర్చుకున్నట్టు నమ్ముచున్నాను. స్వస్థతనిచ్చారని నమ్ముచున్నానయ్యా. నీ నామలు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడిని నమ్ముచున్నామయ్యా. అయ్యా మా ప్రార్థనలన్నీ పరమందు చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధమైన నామలో ప్రార్థిస్తూ అడుగు వేడుకున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే ప్రోక్షణనిచ్చున్, రక్తమే ప్రోక్షణనిచ్చున్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. హల్లెలూయా. పరిశుద్ధులైన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ స్వస్థత ఆరాధనలో నైనా మరి విశ్వాసముతో నీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో ఇంతవరకు ప్రభు కన్నీరు విడుస్తూ వారు చేసినటువంటి ప్రార్థనను, విశ్వాసముతో వారు చేసినటువంటి ప్రార్థనను ప్రభువ మీరు అంగీకరించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐఎమ్ ద లార్డ్ హూ హీల్స్ యు అని వాగ్దానము చేసిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మారా లాంటి మా బ్రతుకులను నైనా తీయగా మార్చినటువంటి దేవుడవు, మధురముగా మార్చినటువంటి దేవుడవు. మా జీవితంలో ఉన్న నైనా చేదైన అనుభవాలన్నిటినీ కూడా ఆశీర్వాదములుగా నైనా మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా రాఫా ఉన్నటువంటి దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, నీవు కేవలము శరీరాన్ని మాత్రమే కాదు కానీ ప్రభువా, మా మనస్సును, మా ఆత్మను, మా కుటుంబాలను, మా భవిష్యత్తును, మా ఫైనాన్షియల్స్ను, మాకున్నటువంటి సమస్తమును కూడా మీరు స్వస్థపరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నీవే మమ్మల్ని స్వస్థపరచువాడవు దేవా. ఈ లోకంలో ప్రభువా ఇదిగో తండ్రి, స్వస్థత ఆయుష్ ఈ రెండు దయచేయగలిగిన వాడవు నీవు మాత్రమే ప్రభువా. ఈ లోకములో తండ్రి ఎవ్వరు కూడా మాకు ఆయుష్ను ఇవ్వలేరు, ఎవ్వరు మా ఆయుష్ను ప్రభువా పొడిగించలేరు. ఇదిగో నాయన, ఎవ్వరూ కూడా తండ్రి మా ఆయు ప్రమాణాన్ని తండ్రి పొడిగించలేరు ప్రభు. మాకు స్వస్థతలు ఎవరు దయచేయలేరు ప్రభు, నీవిస్తే తప్ప. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా రాఫా అయి ఉన్న దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని స్వస్థ పరిచినందుకై ఈ దినము ప్రభువా ఈ స్వస్థత ఆరాధనలో నైనా ఇంతవరకు నైనా మరి చేయబడినటువంటి ప్రార్థనలలో నీవు మా మధ్యన ఉన్నందుకై, మా ప్రార్థనలను ఆలకించినందుకై,
మాకు సమాధానము దయచేసినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రభువా నైనా ఇప్పుడే మేము స్వస్థత నైనా పొందుకున్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమాధానాన్ని ప్రభువా దయచేసినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలను ప్రభువా మరలా రిస్టోర్ చేస్తున్నందుకై, రిజ్యువనేట్ చేస్తున్నందుకై, పునరుద్ధీకరించినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఇదిగోనండి నడినెత్తి నుంచి అరిగి కాలు వరకు శరీరములో ప్రతి అవయములో తండ్రి ఎక్కడైతే ఎందరైతే నీ పిల్లల కుటుంబాలలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో, ఆన్లైన్లోనైనా మరి చూస్తున్న వారిలో నైనా యూట్యూబ్లో ఎందరైతే ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ స్వస్థతను నీవు దయచేసినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ స్వస్థతను విడుదల చేసినందుకే నైనా, నీ స్వస్థతను విడుదల చేసినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా విరిగి నలిగిన హృదయాలతో ప్రభు నైనా, గాయపడిన హృదయాలతో, నలిగిన హృదయములతో తండ్రి నీ బిడ్డలు నీ సన్నిధిలో మొరపెట్టారు. మా తండ్రిగా మా తల్లిగా మీరుండి మా జీవితాల్లో ఇదిగో మీకు ఏది కావాలో అడగండి, నేను మీకు దయచేస్తానని వాగ్దానము చేసిన దేవా నీ వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు తండ్రి ఎందరైతే నేను అస్వస్థతలతో, శారీరకమైనటువంటి అస్వస్థతలతో, కుటుంబ సంబంధమైనటువంటి అస్వస్థతలతో తండ్రి, ఆర్థిక పరమైనటువంటి ప్రభువా అస్వస్థతలతో ఎందరైతే నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో మీ గొప్ప కార్యాన్ని నైనా మీరు జరిగిస్తున్నందుకే, మీ శక్తిని రిలీజ్ చేస్తున్నందుకే ప్రభువా, ఆరోగ్యాన్ని విడుదల చేస్తున్నందుకే, స్వస్థతను నైనా మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నైనా ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. నైనా కొంతమందికి తండ్రి అన్ని ఆరోగ్యంగా ఉండి మనశ్శాంతి లేదు ప్రభు, నెమ్మది లేదు తండ్రి. నైనా గుండెల్లో దడ, యాంగ్జైటీ, నైనా మరి భవిష్యత్తుని గురించి ఆందోళన, అటువంటి వారిని కూడా నీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని తండ్రి బాగు చేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గుడ్డి వారికి చూపును దయచేసిన దేవుడవు, కుష్ఠ రోగులను శుద్ధి చేసినటువంటి దేవుడవు, చెవిటి వారికి నైనా మరి వినికిడి ఇచ్చినటువంటి దేవుడవు, మృతులను సహితము నైనా సజీవులుగా చేసినటువంటి దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. విశ్వాసంతో తండ్రి నీ బిడ్డలు ప్రార్థనలో ఇప్పటి వరకు ప్రభు పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనలో తండ్రి నీ కొరకు కన్నీరు కారుస్తూ ప్రభు చేసినటువంటి ప్రార్థనలో తండ్రి మీరు సమాధానము దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నైనా నీవు పొందినటువంటి గాయముల చేత మాకు స్వస్థతను దయచేసినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి తండ్రి ప్రతి కుటుంబం గురించి ఇదిగోనైనా మరి మురళి బ్రదర్ గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. వారి కుటుంబంలో నైనా మీరు స్వస్థత విడుదల చేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బ్రదర్ ఏదైతే తండ్రిని మరి ఆ చేయి నొప్పితో బాధపడుతున్నారో నాయన కంప్లీట్ హీలింగ్ చేసినందుకే, సంపూర్ణమైనటువంటి స్వస్థత మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మరి వదిన జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. నేను ఎటువంటి ఆందోళన, టెన్షన్ లేకుండా ప్రభు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. బిడ్డలిద్దరిని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు వారికి దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శాంతవదిన ప్రభు నాయన ప్రార్థన యోధురాలుగా తండ్రి నాయన విశ్వాసముతో ప్రభువా నీ సన్నిధిలో మొరపెట్టేటటువంటి నాయన ఒక ప్రార్థన యోధురాలుగా మీరు ఉంచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన తండ్రి నాయన నీ చేతి యొక్క గొప్ప కార్యాలను మేము చూస్తుండగా, అనుభవిస్తుండగా తండ్రి నీ పరిశుద్ధాత్మ సన్నిధిని ప్రభువా ఈరోజు మేము అనుభవిస్తుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. నాయన కుటుంబంలో నెమ్మది దయచేయండి, సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయండి. అన్ని రకాల స్వస్థత కూడా ప్రభువా కుటుంబంలో మీరు ఇప్పుడే దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రీకాంత్ గారిని మీ చేతులకు సమర్పిస్తున్నాం. ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. సంపూర్ణమైనటువంటి స్వస్థత, సంపూర్ణమైనటువంటి విడుదల మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా.
ఆయన సమస్తమును నూతన పరుస్తున్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ నోటి వాక్కు చేత నాయన సమస్తమును సృష్టించినటువంటి దేవుడవు. ఈ రాత్రి ప్రభువా ఆ వాక్కును మాకు దయచేయమని, ఇదిగో మాకు స్వస్థతను మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమ్మగారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా పద్మను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఆ వెరికో వెయిన్స్ స్వస్థత మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు. నాయన ఒంట్లో ఉన్న నొప్పులు ప్రభువా ఆ భారం అంతటిని తీసివేసినందుకే, ఆ బీపీని ప్రభువా తీసివేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన విడుదల దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నైనా శక్తి బలమునుంది ప్రభువా. నైనా నీ వలన బలమునందు జనులు ధన్యులని మీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. ఆ బలమును ఈరోజు ప్రతి ఒక్కరూ పొందుకుంటుండగా నీ కృప సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. అక్షయాన్ని దీవించండి, సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల దయచేయండి. ఇదిగో ప్రభువా సుధాకర్ను నైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ లివర్ సమస్యతో ప్రభువా, నైనా అల్సర్ తోటి ప్రభువా, నైనా ఎంతగానో నైనా మరి హాస్పిటలైజ్ అయ్యి ప్రభువా నీ బిడ్డ అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్ళాడు తండ్రి. ఈ రాత్రి ప్రభువా ఆ లివర్ని మీరు స్వస్థ పరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్ ద లివర్ మై లార్డ్. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ అల్సర్స్ అన్నిటిని తీసివేస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంపూర్ణ విడుదల దయచేస్తున్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఆ కుటుంబంలో ప్రభువా శాంతిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, స్వస్థతను దయచేయండి. ఆర్థికంగా కూడా స్వస్థతను మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా రేవతిని నైనా ఆ పైల్స్ నైనా మరి రోగంతో ఉండగా నైనా మీరు విడుదల దయచేయండి, సహాయం దయచేయండి. రక్తస్రావము గల స్త్రీకి నైనా మీరు ఎలా అయితే స్వస్థత దయచేశారో ప్రభువా ఆ రోగాన్ని బట్టి తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. సంపూర్ణ విడుదల దయచేసినందుకే మీకు వందనాలు, సంపూర్ణ స్వస్థత మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మరి షాలోమ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటుండగా ప్రభా నైనా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నైనా సంవత్సరం అనే ఆయుష్ను బట్టి దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ చంటి బిడ్డ చుట్టూ ప్రభువా మీ దేవదూతల నుంచి ప్రభువా మరి స్కూల్కి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు రాకపోకల్లో ప్రభువా మీరే షాలోముకి తండ్రి నైనా తోడై ఉండమని నైనా మరి సమస్తమైనటువంటి జ్ఞానముతో ప్రభువా షాలోము మనుషుల దయలో నైనా మరి దేవుని దయలో నైనా వయస్సు యందు జ్ఞానమందు వర్ధిల్లడానికి ప్రభువా మీ కృప సమృద్ధిగా దయచేయమని బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. నూతనమైనటువంటి ఆశీర్వాదములతో ప్రభువా మీరు బిడ్డను దీవిస్తున్నందుకే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో తండ్రి నైనా మరి షాలోమును ప్రభువా నైనా శామ్యూల్ని తండ్రి మీరు దీవిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డల చుట్టూ తండ్రి మీ అగ్ని కంచె వేసి ప్రభు ఆ కుటుంబం చుట్టూ కూడా ప్రభువా మీ కంచె వేసి మీరు కాపాడుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా మరలా నీ బిడ్డలు తండ్రి విశ్వాసముతో దేవుడు మమ్మల్ని స్వస్థ పరిచాడు, మా రోగాలు నయమయ్యాయనేటటువంటి సాక్ష్యాన్ని ప్రభువా మీ ఎదుట ప్రకటించడానికి నీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నైనా మరి పెద్ద గురించి ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. నైనా నీ బిడ్డ చేస్తున్న ఉద్యోగంలో తండ్రి రాకపోకల్లో రాత్రిపూట నైనా ఆ వర్కింగ్ అవర్స్లో వర్క్ ప్లేస్లో తండ్రి మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. నైనా మీ యొక్క సమృద్ధి అయినటువంటి ప్రభువా కాపుదలలో పెద్ద ఉండడానికి సహాయం దయచేయి. ఎటువంటి అనారోగ్యము దరి చేరకుండా, ఏ రోగము వారి గుడారమును సమీపించకుండా తండ్రి నైనా మీరే తండ్రి ఆ కుటుంబం చుట్టూ కంచె వేసి కాపాడుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా మరి మీనా సిస్టర్ని మీరు దీవించండి, ప్రశంసను దీవించండి. ఎటువంటి నాయన ఆందోళనలు భయాలు లేకుండా బిడ్డలు నాయన ఆ గృహంలో ఉంటుండగా రాత్రిపూట తండ్రి నాయన ప్రతి భయమునకు కూడా మీరే ప్రభువా వారికి తోడుగా ఉండి ప్రతి సమస్య నుంచి నాయన విడుదల దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబంలో మీ పరిశుద్ధాత్మ నింపుకోవడానికి ప్రభువా
నేను మీ ఆత్మతో నాయన నింపబడడానికి ప్రభువా మీ కృప దయచేయండి. ఆర్థికమైనటువంటి నాయన స్వస్థత కూడా మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇవనైనా విజులను మీరు దీవించండి, వేణువుని దీవించండి. వేణువుకి నేను దినాన్ని మీరు ఇచ్చినటువంటి దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన శోధన తీసివేసి సంపూర్ణమైనటువంటి స్వస్థత, నేను రిలేషన్షిప్లో స్వస్థత, ఆయన ప్రేమలో స్వస్థత తండ్రి, ఆయన ఆత్మలో స్వస్థత ప్రభువా, కుటుంబంలో స్వస్థత తండ్రి, ఆర్థికమైనటువంటి స్వస్థత ప్రభువా, ఆరోగ్యపరమైనటువంటి స్వస్థత, శారీరకమైనటువంటి స్వస్థత ఆ కుటుంబాల్లో మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా ఎందరైతే కుటుంబాలు ప్రభువా నీ సన్నిధిలో విశ్వాసముతో వచ్చి ప్రభువా ఆయన నీళ్లను ఆ నూనెని ప్రభువా వారి చేత్తో పట్టుకుని ప్రభువా ప్రార్థన చేశారో వారు స్వస్థత పొందుకొని ఉన్నారు తండ్రి. స్వస్థతను నాయన పొందుకొని ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభు. రాత్రి ఆ విశ్వాసమును మీరు బలపరిచినందుకు, మాకున్నటువంటి ప్రతి విధమైన నాయన శ్రమలో నుండి, రోగములో నుండి, అస్వస్థతలో నుండి, వ్యాధిలో నుండి ప్రభు మాకు విడుదల దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మేము ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా ఎవరి గురించినో ఒకవేళ మనం ప్రార్థన చేయడం మర్చిపోయి ఉంటే జ్ఞాపకం చేయండి, లేదంటే మనము ముగింపు ప్రార్థనలోనికి వెళ్దాం. సుధాకర్ కూడా ఉన్నాడు కాబట్టి ఈ ప్రార్థన అయిన తర్వాత అందరూ షాలోం గురించి కూడా ప్రార్థన చేద్దరు కానీ విష్ చేద్దరు కానీ. సో పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించు ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమై, కుమారుడైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ఈరోజు జరిగించబడినటువంటి స్వస్థత ప్రార్థనలకు, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి షాలోం మరియు అతని కుటుంబమునకు సదాకాలము తోడయుండి నడిపించవును గాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.